వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ బీజేపీలోకి విజయ్ భార్య అనిత విజయ్ కు బీజేపీ షాక్ ఇవ్వబోతోందా అని చెప్పి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే తమిళనాట డిఫరెంట్ ఈక్వేషన్స్ లో విజయ్ సీఎం అవడం జరిగింది. పార్టీ పెట్టిన 2 సంవత్సరాల 2 నెలలు అయితే పార్టీని అనౌన్స్ చేసింది, అంతేగాని అంతకు ముందుగానే తన అభిమాన సంఘాల పేరుతో ఆయన జనంలో పూర్తిగా చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. అభిమాన సంఘాలతో మొత్తం సోషల్ సర్వీస్ చేయించారు. అభిమాన సంఘాలని ఎవరికి చెప్పకుండా లోకల్ బాడీస్ లో కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేయించే ప్రయత్నం చేశాడు. ఇన్ని చేస్తే గానీ విజయ్ అటు సినిమాల్లో కూడా ఒక సోషల్ కన్సర్న్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే గానీ తనకంటూ ఒక బేస్ ఏర్పడింది. ఆ స్థాయిలో తలపతి అని కూడా తమిళనాడు సమాజం ఆయన ఓన్ చేసుకుంది. యూత్ ఆకర్షించే విధంగా ఆయన ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేయడం ముందుగానే ఏదైతే తన మేనిఫెస్టోలో పెట్టుకోవడం కానీ, అదేవిధంగా పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్లే ప్రయత్నం చేయడం, సోషల్ మీడియాని అదే స్థాయిలో తను యాప్ చేసుకోవడం, ఇవన్నీ కూడా విజయ్కి చాలా తక్కువ సమయంలోనే చాలా ఎడ్జ్ తీసుకొచ్చాయి. అందుకే పార్టీ పెట్టిన 2 సంవత్సరాల 2 నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి అవడానికి ఆయనకి 108 వచ్చిన మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఇంకో 10 సీట్లు అవసరం అయితే ఆ 10 సీట్ల కోసం ఆల్మోస్ట్ 1 వీక్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఆయన. అటు స్టాలిన్ మద్దతు ఇవ్వనని నేను ప్రతిపక్షంలోనే కొనసాగుతానని చెప్పారు. ఇటు అన్నాడీఎంకే మద్దతు ఇస్తానని ముందుకు వచ్చినా వాళ్ళు బీజేపీతో ఉన్నారు కాబట్టి విజయ్ ఆ దిశగా వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఆఖరికి మనం చూస్తే సిపిఐ సిపిఎంతో పాటు డిఎంకేతో ఉన్న కాంగ్రెస్ కూడా వాళ్ళకి చెప్పకుండా ఎగ్జిట్ అయ్యి ఈ రోజు మద్దతు ఇవ్వడం జరిగింది వీసీకేతో పాటు. సో ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించి ఇప్పుడిప్పుడే పరిపాలనలో కుదురుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ డిఫరెంట్ సీఎం గా ఎక్స్పోజర్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతవరకు వెల్కమ్ చేద్దాం మనం. సో అట్ ద సేమ్ టైం ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. విజయ్ మావాడే అని అనుకుంది. విజయ్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ పట్టుకుని అధికారంలోకి వచ్చాడు అని చెప్పి ఇక్కడ కూడా మేమే రాబోతున్నాం అని ప్రచారం చేసుకున్నారు. స్టాలిన్ అండ్ ఉదయనిధి స్టాలిన్ మీద వ్యతిరేకత ఉందనే విషయం లాస్ట్ మినిట్ వరకు కూడా ఎవరూ పసిగట్టలేకపోయారు. ఇక్కడ కూడా రేపటి ఎన్నికల్లో లోకేష్ మీద చంద్రబాబు నాయుడు మీద అంతే వ్యతిరేకత ఉంది. సో అది మాకు ఎడ్జ్ అవుతుందని వైఎస్ఆర్సీపీ స్టిల్ ప్రచారం చేసుకుంటా ఉంది. సో దాన్ని కూడా మనం వెల్కమ్ చేద్దాం అనుకున్నాం. చాలా అతిగా వెళ్లారు వైఎస్ఆర్సీపీ నేతలు ఈ విషయంలో. విజయ్కి ఎప్పుడైతే 11 సీట్లు తక్కువ పడ్డాయో ఆ సీట్లు వైఎస్ఆర్సీపీనే ఇవ్వండి అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఒక ట్రోలింగ్ కూడా జరిగింది. ఇది పెరిఫెరల్ గా విజయ్కి సంబంధించిన ఇష్యూ. అయితే ఇదే సమయంలో విజయ్ ఎన్నికల కంటే ముందు కరెక్ట్ గా ఇక ఎన్నికలకి ప్రచారానికి వెళ్ళబోతున్నారు, సీరియస్ గా ఫోకస్ పెట్టబోతున్నారు అనుకున్నప్పుడు నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాబోతుంది. ఆ సమయంలో హఠాత్తుగా తన ఇంటి వైపు నుంచి ఒక షాక్ ఆయనకి. ఆయన భార్య అనిత ఆయన మీద కేసు వేయడం, ఏదైతే డైవర్స్ డిఫర్మేషన్ వేయడం జరిగింది. అంతేకాదు ఆయన వేరే నడితో సహజీవనంలో ఉన్నాడు అని చెప్పి ఒక బాంబు పేల్చారు ఆవిడ. అంతకంటే ముందే త్రిషతో ఆయన అలాగే సన్నిహితంగా ఉన్నారు అంటూ నైనార్ నాగేంద్ర లాంటి వాళ్ళు కూడా గతంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో నువ్వు త్రిష ఇంటి నుంచి బయటకు వస్తే బాగుపడతావు అంటూ మాట్లాడడం జరిగింది. సో ఇది అప్పట్లో కూడా చాలా సంచలనం అయితే అయింది. మొత్తానికి అయితే అనిత ఇలా కరెక్ట్ టైం చూసుకొని మరి కేసు ఫైల్ చేసిన తర్వాత అందరూ ఏంటంటే ఈ ఎఫెక్ట్ పడబోతోంది విజయ్ మీద. ఆల్మోస్ట్ సీఎం సీట్ దాకా వచ్చినాడు వెనక్కి లాగే ప్రయత్నం జరుగుతోంది. వ్యూహాత్మకంగా కొంతమంది ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనే చర్చ కూడా జరిగింది. సో అలా ప్రచారం కూడా జరిగింది. ఏ ప్రచారం జరిగింది అంటే ఇక విజయ్ పైన అయిపోయినట్టు ప్రచారం జరిగినా విజయ్ దాన్ని మళ్ళా జనం ముందుకు తీసుకెళ్లారు. మీరేం ఆందోళన పడద్దు, నేను సాల్వ్ చేసుకుంటాను అలాంటి అంశాలని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం ఒకవైపు త్రిష ఇష్యూ, ఒకవైపు తన డైవర్స్ ఇష్యూ, ఒకవైపు వాళ్ళ భార్య పిల్లలిద్దరిని తీసుకెళ్లి విదేశాలకు వెళ్ళిపోవడం, తన కొడుకు కూడా తనను అన్ఫాలో చేయడం, వ్యక్తిగతంగా చాలా ఇష్యూస్ వచ్చినాయి పాపం విజయ్కి. అటు బీజేపీ నుంచి ప్రెజరైజ్ వచ్చింది, అండ్ దెన్ డిఎంకే నుంచి, అన్నా డిఎంకే నుంచి, కాంగ్రెస్ నుంచి పొత్తుల కోసం ఆహ్వానం వచ్చినా తను ఒక్కడే సాలిడ్ గా నిలబడ్డాడు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఈరోజు ఎవరికి దొరకలే విజయ్. కనీసం మ్యాజిక్ ఫిగర్ సమయంలోనైనా అందరూ ఏదో ఒక పార్టీ వైపు ఆయన మొగ్గు చూపుతారేమో వన్ సైడెడ్ గా అనుకున్నారు. కానీ ఇంకా నా పోరాటం డిఎంకే మీదే అని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఆయన అన్నా డిఎంకే వైపు బీజేపీ వైపు వెళ్లే ప్రయత్నం చేయాల. ఈ రోజు ఎలాగైనా సాంప్రదాయ ద్రవిడ పార్టీలకు చెక్ పెట్టి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. అందుకే ఈ రోజు ఇక బీజేపీ పూర్తిగా తన ప్రస్థానాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటా ఉంది. తమిళనాట పళనిస్వామిని నమ్ముకుని అన్నామలైని పక్కన పెట్టినందుకు ఆ పాపం వాళ్ళని వెంటాడింది. బీజేపీ ఒక సీటుకు పరిమితం కావాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజున. అలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజు బీజేపీ సీరియస్ గా అక్కడ పాలిటిక్స్ మీద ఫోకస్ పెడతా ఉంది. సో విజయ్ టార్గెట్ గా బీజేపీ అక్కడ రంగంలోకి దిగబోతుందని కూడా చెప్తా ఉన్నారు. ఈ క్రమంలోనే విజయ్ భార్య అనిత ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆవిడతో ఇప్పటికే బీజేపీ నేతలు మాట్లాడారు. ఆవిడని తమ పార్టీలోకి తీసుకోబోతున్నారు అనే చర్చ జరుగుతోంది. అవసరమైతే ఏకంగా ఆమెని పార్టీ అధ్యక్షురాలు కూడా చేయబోతున్నారు బీజేపీకి అనే ఒక చర్చ అయితే. ఇంకోవైపు చూసినట్లయితే ఆమెని రేపు బై ఎలక్షన్స్ లో ఏదైతే తిరుచి ఈస్ట్ ఉందో అక్కడి నుంచి ఆవిడని బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టబోతున్నారు అనే చర్చ కూడా జరుగుతోంది. సో మొత్తానికి అందుకు అనిత కూడా అంగీకరించిందనే వార్తలు అయితే వస్తున్నాయి కానీ బట్ నాట్ యెట్ క్లారిటీ. మొత్తం మీద టార్గెట్ విజయ్ అనే దిశగా మనం వెళ్ళాలి అంటే ఆయన ఫ్యామిలీ నుంచి ఆయన వ్యతిరేక శక్తులను తెర మీద తెచ్చే ప్రయత్నం చేయాలి అనేది బీజేపీ ఆలోచన. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే గతంలో ఇలాగే చేశారు వీళ్ళు.
జయలలిత చనిపోయిన తర్వాత అన్నాడీఎంకేని కోపప్ చేసే ప్రయత్నంలో శశికళను జైలుకు పంపడం, పన్నీర్సెల్వాన్ని పళనిస్వామిని దగ్గర చేసే ప్రయత్నం, ఈ గందరగోళంలో ఆ తర్వాత రోజుల్లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయి కనీసం ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ లో పళనిస్వామిని నమ్ముకుని బీజేపీ మళ్ళా అన్నామలైన పక్కన పెట్టి ఇంకో తప్పు చేసింది. మరి ఇప్పుడు విజయ్ మీద ఇలా అనితను ముందు పెట్టి బీజేపీ రాజకీయం చేస్తే అది విజయ్ మీద మరింత సెంటిమెంట్ తీసుకొచ్చే అవకాశం, మరింత సెంటిమెంట్ యాడ్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి బీజేపీ విజయ్ భార్యని అడ్డు పెట్టుకొని మరి ఈ ఈక్వేషన్ తెర మీదకి తీసుకొస్తే తమిళనాడు ప్రజలు, అది కూడా విజయ్ అభిమానులు పర్టికులర్ గా ఇంత ఎర్లీ పీరియడ్స్ లోనే, అంటే ఇది మనం హనీమూన్ పీరియడ్ విజయ్కి, ఇంత ఎర్లీస్ లోనే ఆయన ఇంకా హనీమూన్ పీరియడ్ కూడా విజయ్ పూర్తి చేసుకోకముందే ఎంతవరకు విజయ్ అభిమానులు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే బీజేపీకి పూర్తిగా వాళ్ళు వ్యతిరేకంగా మారతారా, లేకపోతే బీజేపీ చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ వాళ్ళకి వికటించే అవకాశం ఎంతవరకు ఉంది అనేది కూడా ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.